హలో, వెల్కమ్ టు మహి మీడియా. దిస్ ఈజ్ నరసింహ. రాష్ట్రంలో వాతావరణ మార్పులు అయితే ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి. ఒకవైపు ఎండలు కొడుతుంటే మరోవైపు అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే వర్షాకాలం సీజన్ మొదలైంది. మృగశిర కార్తె అంటేనే ప్రత్యేకంగా వాతావరణ మార్పులు అనేవి సంతరించుకున్నాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏడు కూడా చేప మందును పంపిణీ చేస్తుంటారు. బత్తిని దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంటుంది అనే చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి ఈ ఏడు కూడా మృగశిర కార్తెను పురస్కరించుకొని కూడా ఆ చేప ప్రసాదాన్ని లక్షల మందికి అయితే పంపిణీ చేస్తున్నారు. దేశ నలుమూలల నుంచి కూడా, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ప్రజలు ఇక్కడికి వచ్చారు. ఉదయం నుంచే కూడా ఈ ప్రసాదం అనేది పంపిణీ జరుగుతుంది. మరి వీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వారి నమ్మకాలు ఏంటి, ఈ మందు ఎలా పనిచేస్తుంది ఔషధంగా, ఇలాంటి అనేక అంశాల గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము ఉప్పల్ నుంచి వస్తాం. సో తీసుకున్నారా మందు? తీసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు. ఎన్నేళ్ళుగా ఫస్ట్ టైం ఇది. ఏదైనా ప్రాబ్లమ్ తో వచ్చి తీసుకున్నారా మామూలుగా? మా వైఫ్ కి బాగాలేదు కొంచెం, దానివల్ల వచ్చారు. పర్లేదు, బాగుందన్నారు. చాలా మంది చెప్పారు, అందువల్ల వచ్చారు. సో ఏర్పాట్లు ఏమైనా పర్లేదు, బాగుంది. మీ పేరు? భవాని. సో చెప్పమని ప్రసాదం తీసుకున్నారా? సో ఏమని అంటే మృగశిర కార్తె నాడు ఇది తీసుకుంటే మంచిదని చెప్పారని చెప్పి ఒక నమ్మకంతో వచ్చాం, వేసుకున్నాం. మంచిగానే ఉంటది అని అంటున్నారు. మరి చూడాలి. ఇంతకుముందు ఏమైనా తీసుకున్నారా? లేదు, మామూలు మెడిసినే వాడుతున్నాం. అప్పుడే 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడే మాకు తెలిసింది. నైట్ వచ్చాం, 3 o'clock వచ్చాం. ఇక్కడనే మామూలుగా ఇక లైన్ లోంచి వచ్చేసరికి టైం అయింది. నైట్ ఇబ్బంది అనిపించలేదు? ఏం లేదు, ఎక్కడికక్కడ క్యూ మంచిగానే నడిచింది. వాళ్ళు సప్లై చేశారు. వాటర్ ప్యాకెట్లు, టిఫిన్, ఇసునగారాలు అన్నీ మంచిగానే ఉంది. పర్లేదు, వచ్చిన కస్టమర్స్కి ఏమి ఇబ్బంది ఏం లేదు. మీ పేరు సార్? నా పేరు నరసింహులు. ఎక్కడి నుంచి వస్తున్నారు? వికారాబాద్ డిస్ట్రిక్ట్ మర్పల్లి మండల్ కుడుగుంట గ్రామం నుంచి వస్తున్నాను. సో ఎన్నేళ్ళుగా మీరు చేప ప్రసాదం? దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. సో 8 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను. సో ఎట్లా? మంచిగానే ఏర్పాటు చేశాను సార్. ఏంటి చేప మందు వల్ల ఏంటి ఉపయోగాలు? ఆస్తమా, దమ్ము ఏమన్నా ఉంటే తగ్గుతాయి అనేది ఇది. ఇంకోటి ఏదో ప్రూఫ్ కూడా అది తగ్గుతున్నది. తగ్గుతుందా? తగ్గుతున్నది, ఖచ్చితంగా తగ్గుతుంది. లేకపోతే మీరు మృగశిర కార్తె రోజు ఆ ఫిష్ ఎందుకు తింటారు, ఈ మంది ఎందుకు తింటారు? తగ్గుతుంది కాబట్టి అంటే మీకు తెలిసి మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకున్నారా? తీసుకున్నాం. తగ్గుతున్నందుకే ఇది. ఆ 8 years బ్యాక్ తీసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ తెలిసింది. వేరే మందులు వాడేది. ఇది వేసుకున్నప్పుడు వచ్చి కొంచెం మందులు తగ్గించేసి. సో బెటర్, చాలా బెటర్. ఏదో కొందరికి మూఢనమ్మకాలు ఉండి లేదు అనుకున్న వాళ్ళకి ఏం చేయలేము, కానీ చాలా బెటర్. मैं उदगीर से आया हूँ. पिछले 2 साल से मछली प्रसादम खा रहा हूँ. 80% मेरे को प्रॉफिट हुआ है. कितना साल से आ रहे हैं? 2 साल से 2 साल से लिए? कैसे है आपको? अभी 80% नॉर्मल है. अभी तीसरी बार और एक बार आने का और तो कैसे है पूरा? अभी मैनेजमेंट बहुत अच्छा किए पहले से, पुलिस वालों ने और ये सेवा दल वालों ने अच्छा किए पहले से, तो बहुत अच्छा किए. कितना आदमी आए? अभी हम 6 आदमी है. 6 आदमी लिए पूरे लिए. ओके. आप कुछ बोलना है तो क्या बोलते? सो सबसे बहुत अच्छा है, मरीज ठीक होता है, डॉक्टर के पास जाने की जरूरत नहीं है, कम खर्चे में होता है. थैंक यू. तो मुझे काफ़ी आराम पड़ा है. मुझे अस्थमा की खांसी होती थी तो वो खांसी बंद हो गई, और जो पंप लेती थी मैं तो वो भी अभी मेरा बंद हो गया है. वो कुछ खाने से ऐसा होता है मेरा ठंडा वगैरह से, लेकिन मैं बिल्कुल बहुत ही मतलब इसलिए मैं दूसरी बार भी आई हूँ कि ये मतलब ठीक होता है. अब तीसरी बार और आऊँगी. 3 बार लेना पड़ता है ऐसे बोलते हैं, लेकिन मैं लूँगी और अच्छी हो गई. ओके, खुशी है आप? बहुत, काफ़ी. मेरा नाम लोकेश सिंह है. मैं प्रयागराज से आया हूँ और मुझे 3 साल से मैं वेट कर रहा था इधर आने को, क्योंकि मुझे पता था इधर ऐसा होता है, लेकिन आ नहीं पा रहा था किसी कारण से. तो मैं आज फाइनली यहाँ पर आकर के काफ़ी अच्छा लगा. और जो दवाई का जो खाने का एक्सपीरियंस था वो भी काफ़ी स्मूथ है, काफ़ी इजीली है. हर एक व्यक्ति खा सकता है, छोटा बच्चा हो या बड़ा बूढ़ा, कोई भी वो खा सकता है. और विश्वास है कि यहाँ से जो लोग भी खा के जाएगा सबको 100% आराम होगा, और नेक्स्ट टाइम भी आएगा, उसके अगले साल भी आएगा. मैं भी आऊँगा. बहुत अच्छा लगा यहाँ पर आकर के, और यहाँ की पब्लिक, यहाँ का माहौल, यहाँ का जो व्यवस्था है बहुत अच्छी है. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ పేరమ్మా? నా పేరు విమల. నేను ఇప్పుడు హౌసింగ్ బోర్డు నుండి వస్తున్నా. నేను ఇప్పుడు తీసుకోవడం ఫస్ట్ టైము.
నేను ఎన్ని గంటలకంటే 4 o'clock వచ్చిన మార్నింగ్. అయితే తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి లేడీస్కి సపరేట్ జెంట్స్కి సపరేట్ పెడితే లైన్లు కొంచెం బాగుంటుంది. అది ఎందుకంటే ముసలిళ్ళకి కూడా కొంచెం సపరేట్ పెట్టాలి, వాళ్ళు కూడా కాళ్ళ కింద పడిపోతున్నారు ఇప్పుడు నేను చూసిన కాబట్టి ముసలిళ్ళకి సపరేట్, లేడీస్కి జెంట్స్కి సపరేట్ పెడితే పర్వాలేదు. చెప్పారా వాలంటీర్స్ కి చెప్పారు? చెప్పలేదండి, చెప్పలేదు. నేనే రావడమే ఫస్ట్ టైం. ఎన్నో ఏళ్ళ నుండి ఇక్కడ ఉన్నా కానీ నేను రావడం ఫస్ట్ టైం. ఇప్పుడు నేను కళ్ళారా చూశాను. నేను కూడా ఒక ఆర్గనైజేషన్ లో చేస్తా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, దాన్ని బట్టి చెప్తాను. ఎట్లా ఉంది చేప మందు ప్రసాదం? అది పర్వాలేదు, అందరు చెప్తున్నారు కాబట్టి నేను కూడా వచ్చాను అనమాట. చాలా ఏళ్ళ నుండి మేము 30 సంవత్సరాల నుండి ఉన్నాము కానీ నేను రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం నేను వచ్చిన. ఈ సిచ్యువేషన్ చూసి మాత్రము ముసలోళ్ళకు సపరేట్ లైను, అట్లా లేడీస్కు సపరేట్, జెంట్స్కు సపరేట్ పెడితే బాగుంటుంది. ఇంకా థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు దాసర్ ప్రతాప్ కుమార్ అండి, రాజమండ్రి నుంచి వచ్చాను. అంటే ఇంతకుముందు రాజమండ్రిలో వేస్తున్నారని చెప్పి విన్నాను, చాలా మంది వెళ్ళి మందు తీసుకోవడం ఇవన్నీ కూడా విని అదే నమ్మకంతో హైదరాబాద్ ఇక్కడికి వచ్చి వేసుకోవడం జరిగింది. ఏ టైంకి వచ్చారు? నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆ టైంకి వచ్చాను. ఎట్లా ఉంది రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్తున్నారు నియర్లీ ఒక 5 lakhs వరకు వస్తారని చెప్పేసి అంచనా. మేము పొద్దున్న వచ్చిన కానీ చాలా రష్ గా ఉంది, ఇప్పుడు కూడా స్టిల్ అదే క్రౌడ్ నడుస్తుంది. ప్రాబ్లమ్ తో వచ్చారా జనరల్ గానే తీసుకోవడానికి? జనరల్ గా నాకైతే లైట్ గా ఆస్తమా లాగా ఆవేశం కింద వచ్చేది, సో దాని వల్ల ఇంత లాంగ్ రావడం జరిగింది. సో అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేసారా తీసుకుంటే మాకు తగ్గింది మీకు కూడా తగ్గుతుంది? చాలా మంది నోట విన్నాను నేను, సో దానికోసమని వచ్చాను అనమాట. మా ఫ్రెండ్స్ కొలీగ్స్ కూడా ఉన్నారు కొంతమంది, చాలా మంది తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే హైదరాబాద్ లో వచ్చారని చెప్పేసి అన్నారు, సో మళ్ళీ దానివల్ల రావడం జరిగింది. సో ఏమైనా సజెస్ట్ చేశారా, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చారా? మందు తీసుకున్న తర్వాత 45 days వరకు ఇదే మందు వాడాలని చెప్పారు. మనకి ఏదైతే మందు ఇచ్చారో అది ఒక 6 బిళ్ళల కింద చేసుకొని 15 రోజులకు ఒకసారి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి చేయమన్నారు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే చెప్పారు, అవి అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. అవన్నీ కూడా మనకి మెనూలో మెన్షన్ చేశారు. మళ్ళీ ఎన్నిసార్లు రమ్మన్నారు? ఇట్లా ఎన్నిసార్లు తీసుకోవాలి? అలా ఏం చెప్పలేదు, అలా ఏం చెప్పలేదు. జస్ట్ 45 days దాకా చాలు. మనకి ఇందులో అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ మెన్షన్ చేశారు. ఒక 45 days వరకు అయితే ఇదే वाड़मन यस। मैं विलास दराड़े महाराष्ट्र से आया हूँ, विदर्भ से, वाशिम जिले में से। मुझे अस्थमा की बहुत तकलीफ थी कुछ 4-5 सालों से। मुझे ये मालूम गिरा कि यहाँ पे मछली प्रसादम का आयोजन किया जाता है और उसका रिजल्ट भी बहुत अच्छा है। हम यहाँ पे कल आए, यहाँ पे बहुत अच्छे व्यवस्थाएं है। सुबह 6 बजे हम इस कतार में लग चुके हैं और आप 11 बज गए, हमारा काम पूरा हो गया है। और हमने लोगों से बातचीत की, वो पिछली बार भी यहाँ पे आ चुके हैं, उनको बहुत ही अच्छा रिजल्ट यहाँ पे मिला है। जो कि आप दवा खाने डॉक्टर के पास आप जाते हैं तो कुछ देर के लिए सिर्फ इफेक्ट होता है, लेकिन ये दवाई से सालों साल मरीज अच्छा हो रहा है, ऐसा सुना है हमने लोगों से। और ये अच्छा है, वो नियोजन भी, पुलिस भी है यहाँ पे, स्वयं सेवक भी है, काफी कॉर्पोरेशन है, सरकार तेलंगाना सरकार की भी हम यहाँ पे बहुत शुक्रिया अदा करते हैं कि अच्छा यहाँ पे आयोजन उन्होंने किया है। थैंक यू। जी तिप्पయ్య, శాంతపురం, ఒసూర్ తాలూకా, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు నుండి నేను 4వ సారి వచ్చినాను. ఇప్పుడు ఏమంటే ఈ ఆస్మా సమాచారము, ఊపిరితిత్తుల కాయల ఈ ఆస్మాకి చాలా హెచ్చైన రీతిలో ఇది పనిచేస్తుంది, మేలైతుంది, గుణమవుతుంది. 4 సార్లు తీసుకున్నారు అంటే చాలా బాగా ఆస్మాని కంట్రోల్ చేస్తుంది, ఉబ్బుసమును కంట్రోల్ చేస్తుంది, దగ్గును కంట్రోల్ చేస్తుంది, బాగా ఆరోగ్యంగాను బాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని హెచ్చైన రీతిలో కొనసాగించి ఇంకా బీదలకి ఈ సేవ చేస్తే చాలా ఉపకారం ఉంటుందని నేను ఈ యొక్క తెలంగాణ సర్కారుని కోరుకుంటున్నాను. తగ్గింది. 4 సార్లు వచ్చిన, 4వసారి వచ్చినాను. ఇప్పుడు నాకు 2 సంవత్సరాలుగా తీసుకున్న మటుకి ఏమంతగా తగ్గలేదు, కానీ 3వసారి తీసుకున్న తర్వాత శుద్ధంగా తగ్గిపోయింది. ఇంకా ఒక 10% నాకు ఉంది, దాని నుంచి నేను ఈసారి వచ్చినాను. కాబట్టి సర్కారు దీన్ని చేయబట్టింది కూడా, కానీ దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఈ మందుని ఇంకా జనాలకి పంపిణీ చేసినారు అంటే ఈ కాయలనే మన ఇండియాలో లేక అయిపోతుంది. ఇప్పుడు మన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కాశ్మీర్ నుండి కూడా, ఒరిస్సా నుండి కూడా ఇక్కడ వచ్చి ఈ మందుని సేవం చేస్తూ ఉన్నారు. అందరికీ ఈ యొక్క ఊపిరితిత్తులు
కాయలని చాలా కంట్రోల్ చేసి ఆ ఉబ్బుసుము లేకుండా దగ్గు లేకుండా బాగా కాపాడుకొని వస్తూ ఉంది ఈ మందుని. ఈ మందు ఇచ్చినటువంటి గౌడ్లకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. పేరు చంద్రమోహన్, చందు అంటారు అందరూ. మేము రామగుండం నుంచి వస్తామండి. అది ఒక 3-4 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. ఈ సంవత్సరం మళ్ళీ వచ్చిన. ఇంతకుముందు మంచిగా ఉంది, మళ్ళీ కొంచెం హెల్త్ ఏదో బాగా అనిపిస్తే మళ్ళీ తీసుకుందామని ప్రసాదం కొంచెం మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చాం. అంటే ఫస్ట్ ఏ ప్రాబ్లం తో వచ్చి? ఫస్ట్ ఇదే అస్తమా, కొంచెం దమ్ము అట్లా ఉంటుంది, మసాలా అంటే దమ్ము మసా వచ్చేది, ఆయాసం వచ్చేది. ఆయాసం ఏదైనా వర్క్ చేస్తే ఆయాసం, రన్నింగ్ చేస్తే మొదటిసారి తీసుకున్నప్పుడు ఎట్లా బాగుంది. అప్పుడు నైట్ ఇక్కడ పడుకున్నాను, అదే ఆయాసం లోపల నుంచి మొత్తం అది లోపల అది నంజు అది అంతా బయటకు వచ్చేసింది, చాలా బాగుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అందుకనే ఇప్పుడు మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా వచ్చేసాను. 2 days ముందే వచ్చాయి ఇక్కడ, చాలా బాగుంది. సో నయం అవుతుంది, నయం అవుతుంది. సో ఎవరికైనా చెప్పాలనుకుంటా. ఇంకా మీరు ఎవరైనా ఈ శ్వాసకోశం ఉపశమన బాధపడేవారు తప్పకుండా ఈ ప్రసాదం తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నా పేరు వెంకటేష్ నాయక్. ఎక్కడి నుంచి వస్తాం? మన మహబూబ్నగర్ జిల్లా రూరల్ బోయపల్లి మాది. ఎట్లా అంటే మేము హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి మాకు మొదటి నుంచి ఇది చేప ప్రసాదం అనేది మాకు తెలుసు. అంటే మనకి ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పిండ్రు ఇట్లా ఉంటది, ఇట్లా మన గాంధీ భవన్ పక్కన ఉంటది, ఇట్లా చేప ప్రసాదం ఇస్తారు, చాలా మంచిది, చాలా మందికి తగ్గింది. ఎట్లా దగ్గైనా ఏదైనా అన్నిటి సంబంధించింది ఉంది, కానీ ఇది కొంతమందికి తెలియదు. కాబట్టి దీనికి ఇట్లా మన సోషల్ మీడియా కానీ మన నేషనల్ మీడియా కానీ ఏదైనా మీరు ఇట్లా తెలియజేస్తున్నారు, అందరికి బాగానే చేస్తుండ్రు. అందరికి ఇట్లా నా హృదయ ప్రకారం మీకు కృతజ్ఞతలు. ఎట్లా అంటే ఇంతమందికి చాలా మంది మన తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, జార్ఖండ్ అయినా, ఢిల్లీ అయినా, పంజాబ్ అయినా అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ప్రసాదం అనేది తీసుకుంటున్నారు. ఎలాంటి ఎవరికైతే ఇబ్బంది ఏం లేదు. అందరు పోలీస్ వ్యవస్థ కానీ అందరు కానీ అన్ని మంచిగా అయితే నడుస్తుంది. అంత మంచిగా అయితే చేసుకుంటున్నారు. ఎక్కడైనా ఎలాంటిది సమస్య అనేది లేదు, అంత మంచిగా నడుస్తుంది. మన పోలీస్ శాఖ కానీ, మన మీడియా మిత్రులకు కానీ, మన ప్రభుత్వానికి కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. हम महाराष्ट्र अहिल्यानगर से आए हैं. मेरा नाम है DM शिंदे. हम यहाँ मछली का जो प्रसाद मिलता है वो लेने के लिए यहाँ आए हैं. सुबह 5 बजे से हम लाइन में खड़े थे. बहुत देर से लाइन में खड़े होने के बाद हमें 11 बजे ये मछली मिला है. इस भीड़ में बहुत भीड़ होती है. जो सीनियर सिटीजन है उनके लिए थोड़ा सा अलग से यहाँ कुछ करना चाहिए, क्योंकि वो सीनियर सिटीजन का यहाँ बुरा हाल होता है. लेकिन बहुत डिसिप्लिन रहती है. इतनी ज्यादा भीड़ होते हुए भी स्वयं डिसिप्लिन लोग करते हैं. और यहाँ का जो पुलिस प्रशासन है वो बहुत कोऑपरेटिव लगा. उन्होंने भी बहुत अच्छी तरह से कोऑपरेट किया और जो सिस्टम टोटल यहाँ दिखाई दिया. तो इतनी ज्यादा भीड़ यहाँ होते हुए भी ये जो चल रहा है वो बहुत ही अच्छा है. बहुत ही अच्छा लगा यहाँ आके. और इतने लोग एक दिन में इधर आते हैं, इसका मतलब ये जो प्रोग्राम चल रहा है काफी साल से वो इफेक्टिव प्रोग्राम होगा. और इस श्रद्धा से लोग यहाँ आते हैं. हम भी पहली बार महाराष्ट्र से आए और मछली लिया है. यहाँ आके बहुत खुशी हुई. हैदराबाद के सभी प्रशासन का, सभी लोगों का हम महाराष्ट्र से धन्यवाद अदा करते हैं. अनीता शिंदे फ्रॉम महाराष्ट्र. ये प्रसादम लेने के लिए जब मैं आई थी तब मेरा इतना भरोसा नहीं था, लेकिन कतार में सभी लोगों से बात करते वक्त अपने आप उसके ऊपर श्रद्धा हो गई और पूरी श्रद्धा से मैंने प्रसाद ग्रहण किया है. सिर्फ ये सुझाव रहेगा कि ये जो भीड़ की सिस्टम है इसमें और थोड़े से बेहतरीन किया जाए तो अच्छा होगा. थोड़े चार्जेस और भी लेंगे, क्योंकि अगर हम अस्पताल में जाते हैं तो बहुत सारी फीस हम दे सकते हैं. तो थोड़े ज्यादा चार्जेस भी लेंगे तो भी चलेगा, लेकिन कतार में थोड़ी बैठने की सुविधा हो तो ज्यादा अच्छा होगा. बाकी यहाँ का प्रशासन सिस्टम सब अच्छा है. और हमें 7 घंटे लगे कतार में, लेकिन जब ये मिला तो ऐसा घर जीतने की खुशी महसूस हो रही है. अभी ज्यादा इफेक्ट आएगा बीमारी में तो और अच्छा लगेगा, और वही आशा रखते हैं. धन्यवाद.
Okay. Sir, good afternoon, sir. My name is Ravi Kiran. I am the proper native of the Hyderabad. I am the citizen of Hyderabad. So this is the third time I am visiting this to take the fish prasadam conducted by the government every year on Mrugashira Karthi, one of the special day. So the thing is that this Mrugashira Karthi is very special and auspicious day to the everyone, because from this day the weather will be changing, entering from summer season to rainy season. This is very important day for all farmers also, because they will start the new plantation of agriculture. So that's the thing. And one more thing is that this medicine every year the government is taking the progressive and initiative, distributing every year this prasadam. And the thing is that this prasadam is very useful and helpful for every asthma patients. Not only asthma related diseases like having problem, facing a problem in breathing, etc. Other related diseases also. So the thing is that this is the third time I'm visiting here. Since compared to last year and before the previous year, this year the government has taken a good initiative and good progressive initiative, because the police staff, the policing also is very good. The police persons are doing friendly policing to the public. There is no other issues and no disturbance. And the government has done very good arrangements also like toilet, and the government also arranged the food because not only from this state, the remaining other states, the people are visiting here to take the prasadam from other states like North India, like Maharashtra, Haryana, UP, Bihar, and from South India, most of the Telangana, AP and Karnataka people are also coming here. Actually, the thing is that this medicine is very effective and it is very useful to everybody, because just free of cost the government is doing a progressive initiative. So everyone should utilize this opportunity. I request every citizen to please come and take the prasadam, because the government is giving prasadam for 2 days, today and tomorrow also, up to evening also. Thank you very much. సో చూసారు కదా, దేశంలో నలుమూలల నుంచి కూడా చేపమందు ప్రసాదం కోసం అయితే లక్షల మంది పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. వారంతా ఒకటే చెప్తున్నారు, ఈ చేపమందు తీసుకోవడం వల్ల మాకైతే ఆస్తమా రోగాలు అయితే పూర్తిగా సద్దుమణిగాయి, తగ్గాయి. మేము డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే ఈ మందు తీసుకోవడం వల్ల మాకు ఈ రోగాలన్నీ కూడా తగ్గుతున్నాయని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పంపిణీ ఏదైతే ఉందో హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కూడా వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా చేపమందు అనేది ఉపయోగకరంగా ఉందని చెప్పేసి, సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేలా ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా ఈ 2 days లో ఈ పంపిణీ ఉంటుంది, ఖచ్చితంగా అందరూ వచ్చి కూడా ఈ చేపమందులు తీసుకోవాలని చెప్పేసి కూడా మహి మీడియా కూడా కోరుకుంటుంది. సో ఇది చేపమందుకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ లోకేష్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ నాంపల్లి, హైదరాబాద్.